వెల్కమ్ టు ద భూమి స్పార్కిల్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి స్టార్ట్స్ సెమ్ థర్డ్ యూనిట్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బీఎస్సీ వాళ్ళకి సంబంధించి. సో మీరు చూసుకున్నట్లయితే 11 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మ్యాథ్స్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ అని 2-3 క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్స్ అట్లా యూనిట్కి అట్లా ఉంటాయి. సో అవి నేను ఎగ్జామ్స్ అప్పుడు పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికైతే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్స్ అప్పుడు నేను పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లో విత్ ఆన్సర్స్. ఇప్పుడు కూడా నేను చేసే వీడియోస్లో అన్నీ విత్ ఆన్సర్స్ చేస్తున్నా అండ్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తున్నా డిస్క్రిప్షన్లో, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ కోరిలేషన్ అండ్ ఇట్స్ టైప్స్. కోరిలేషన్ అంటే ఏంటి అండ్ అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయని రాయాలి. సో అన్ని టైప్స్ రాయాలని కూడా ఏం లేదు. సో షార్ట్ క్వశ్చన్కి వస్తే ఒక 2-3 టైప్స్ రాయొచ్చు, లాంగ్ క్వశ్చన్కి వస్తే అన్ని టైప్స్ రాయాలి. విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ డయాగ్రామ్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. సో నెక్స్ట్ స్కాటర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్, ఇది షార్ట్ క్వశ్చన్కి వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్, షార్ట్ క్వశ్చన్కే ఇస్తారు. బైవేరియట్ డేటా, ఇది ఒక 2 టైమ్స్ వచ్చింది అంతే, సో ఎక్కువ ఏమి ఇంపార్టెంట్ కాదు. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్, ఎక్స్ప్లెయిన్ ద ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. ఫోర్త్ క్వశ్చన్ కూడా ఫుల్ ఇంపార్టెంట్, లాంగ్ క్వశ్చన్కి ఇచ్చారు ఎక్కువ సార్లు. సో ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ఫిట్టింగ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ పారాబోలా, ఇది లాంగ్ క్వశ్చన్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ ఫిట్టింగ్ ఆఫ్ పవర్ కర్వ్ y = ax పవర్ b, సో ఇది కూడా ఒక 2-3 టైమ్స్ వచ్చింది. సో ఇవన్నీ ఒక 2-3 టైమ్స్ వచ్చినవే, రిపీట్ అయిన క్వశ్చన్స్, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లా ఇచ్చిన. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏంటి అంటే ఫిట్టింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో ఈ ఫిట్టింగ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ పారాబోలా అండ్ పవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, ఇవి 3 సేమ్గా ఉంటాయి, ప్రాసెస్ సేమ్గా ఉంటుంది, జస్ట్ ఫార్ములాస్ చేంజ్ ఉంటాయి అంతే. సో మీరు ఒక్కటి నేర్చుకుంటే వేరే 2 చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఏంటి అంటే డిఫైన్ కార్ల్ పియర్సన్ కోఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి అన్నిటికీ సేమ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో సేమ్గా ఉండవు, బట్ మనం ఎంత చదివినా కూడా దేని ప్రాపర్టీస్ అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అదొకటి మైండ్లో పెట్టుకొని మీరు ప్రాపర్టీస్ చదువుకోవాలి. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్, డిరైవ్ ఇట్స్ ఈక్వేషన్ అండ్ లిమిట్స్. 10th క్వశ్చన్ డిఫైన్ రిగ్రెషన్ కోఫిషియంట్ అండ్ డిరైవ్ ద లైన్ ఆఫ్ రిగ్రెషన్ y on x, ఇది కూడా ఇంపార్టెంట్. సో 11th క్వశ్చన్ ఏంటంటే డిరైవ్ p = 1 - 6 సమ్మేషన్ di² n × n² - 1. సో ఇది రేర్గా ఒకసారి హార్డ్గా వచ్చింది మా ఎగ్జామ్స్ అప్పుడే. సో అది నాట్ రిపీటెడ్ అన్నట్టు ఒక్కసారి కూడా రాలేదు, బట్ అప్పుడు హార్డ్ వచ్చింది. సో అప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చారు, సో అందుకే ఈ క్వశ్చన్ ఇందులో ఇన్వాల్వ్ చేసిన. యూనిట్ 2కు సంబంధించిన ఈ క్వశ్చన్స్ జస్ట్ ఓన్లీ 4 ఉన్నాయి. సో యూనిట్ 2లో ఎక్కువ సిలబస్ ఏమి కూడా లేదు. సో ఇలా థర్డ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది చాలా చాలా రిపీట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ పార్షియల్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్ కోఫిషియంట్. సో ఇది టైప్స్ ఆఫ్ కొరిలేషన్లో వచ్చింది, పార్షియల్, మల్టిపుల్, సింపుల్ అని. సో అక్కడ ఓన్లీ జస్ట్ డెఫినేషన్ ఉంది, సో ఇక్కడ కొంచెం డీప్గా ఉంటుంది ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ హౌ ఇట్ ఈస్ మెజర్డ్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఇది లాంగ్ ఆన్సర్, చూడండి 3 క్వశ్చన్స్ కవర్ అయినాయి. డిఫైన్ అసోసియేషన్ అండ్ హౌ ఇట్ ఈస్ మెజర్డ్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసోసియేషన్. సో 3 క్వశ్చన్స్ కవర్ అయినాయి. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే రిలేషన్షిప్ బిట్వీన్ యూల్స్ కోఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ అండ్ కోలిగేషన్, షో దట్ 2y / 1 + y² = q. సో మనం ఇది రిలేషన్ చెప్పాలన్నట్టు చెప్పి ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీని డెఫినేషన్, కొలిగేషన్ డెఫినేషన్ రాయాలి, ఫస్ట్ రాస్తే మన ఆన్సర్ నీట్గా కనిపిస్తుంది. డిఫైన్ క్లాస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఇది ఈ 2 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే డిఫైన్ పాపులేషన్, శాంపుల్, పారామీటర్, స్టాటిస్టిక్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ ఎర్రర్. సో ఈ టర్మ్స్ ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ కలిపి లాంగ్ క్వశ్చన్కి ఇస్తారు. సో అలానే చాలా చాలా సార్లు ఇచ్చారు. సో 2 క్వశ్చన్స్ కలిపి షార్ట్ క్వశ్చన్కి కూడా ఇవ్వచ్చు. సో ఈ టర్మ్స్ అయితే చాలా ఈజీ ఉంటాయి, సో నేర్చుకొని ఉండండి. సో సెకండ్ ఏంటి అంటే డిఫైన్ టీ డిస్ట్రిబ్యూషన్, స్టేట్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ G² డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ F డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్. సో ఈ 3 డిస్ట్రిబ్యూషన్లో ఏదైనా ఒకటి రావచ్చు లాంగ్ క్వశ్చన్కి. సో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వస్తే ఇట్లా ఇది 3 క్వశ్చన్స్లో నుంచి ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే 5th క్వశ్చన్
డిఫైన్ ఎస్టిమేటర్, నెక్స్ట్ బి ఎస్టిమేట్, సి ఎస్టిమేషన్. సో ఈ 3 టర్మ్స్ ఇంపార్టెంట్, ఎస్టిమేటర్, ఎస్టిమేట్ అండ్ ఎస్టిమేషన్. నెక్స్ట్ ఏంటి అంటే సిక్స్త్ క్వశ్చన్ క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్. సో ఫస్ట్ యూనిట్లోనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ యూనిట్స్లో ఎక్కువ ఏం క్వశ్చన్స్ లేవు, బట్ ఫస్ట్ యూనిట్ చాలా ఈజీ ఉంటుంది, నెక్స్ట్ కొంచెం హార్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 4లోని క్వశ్చన్స్ ఏంటి అంటే మెథడ్ ఆఫ్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ అంటే MLE అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టేట్ నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరం. థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ క్వశ్చన్ కూడా చాలా సార్లు రిపీట్ అయ్యింది. సో ఇది మనకు MLE అని ఇస్తారు, సో ఇలా కూడా ఇవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ MLE అని ఇవ్వచ్చు. రైట్ షార్ట్ నోట్స్ అండ్ మెథడ్ ఆఫ్ మూమెంట్స్. ఫోర్త్ క్వశ్చన్ రైట్ షార్ట్ నోట్ అండ్ పివోట్ మెథడ్, సో ఇది ఎక్కువ సార్లు రాలేదు. ఫిఫ్త్ రైట్ నోట్స్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ ఆర్ స్కేలింగ్, సో ఎస్టిమేషన్ అన్న స్కేలింగ్ అన్న ఒకటే. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ మూమెంట్స్ ఎస్టిమేషన్, obtain the moment estimator for the parameter lambda based on the sample x1, x2, xn from Poisson distribution. సో 4 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో వీటి ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో డైలీ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అలా. సో చూసుకున్నట్టయితే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో విత్ ఆన్సర్స్ PDF లింక్స్తో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.